వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను చందు. డీటెయిల్స్ చూద్దాం. ముషీరాబాద్ బాపూజీ బస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో చొరబడిన పవిత్రపై ఆమె బావ ఉమాశంకర్ కత్తితో దాడి చేశాడు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవిత్ర మృతి చెందింది. ఉమాశంకర్ తాగుబోతు కావడంతో యువతినిచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఉమాశంకర్ పవిత్రపై దాడి చేశాడు. మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మీ కాంతారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ముషీరాబాద్ బాపూజీ బస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ వ్యక్తి పవిత్రపై దాడి చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆమె బావ ఉమాశంకర్గా గుర్తించారు. ఇక పెళ్లికి నిరాకరించడంతో కూడా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తాడు. కుమార్ చెప్పండి. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పెళ్లి కుటుంబానికి సొంత మరదల్ని ఒక మేనబావ అయితే చంపినట్లయితే తెలుస్తుంది. ఈ దారుణ సంఘటన ముషీరాబాద్ బౌద్ధ నగర్ లో చోటు చేసుకుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కళాశాలకు చెందిన ఈ బౌద్ధ నగర్ లో ఈ కుటుంబం అయితే నివసిస్తుంది. ఈ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల పవిత్రపై ఆమె మేనత్త కొడుకు ఉమాశంకర్ దాడి చేయగా ఆమెకు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక సమాచారంతో కూడా పోలీసులు అక్కడ చేరుకుని ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఉమాశంకర్ ఇంట్లోకి చొరబడి వంటగదిలో ఉన్న కత్తితో పవిత్రపై దాడి చేసినట్లయితే పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికి ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తుంది. అనంతరం విద్యుత్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం దానిపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ముషీరాబాద్ కు సంబంధించి అంటే నిందితుడు ఉమాశంకర్ పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపులు అయితే చేపడుతున్నారు. కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై ఒత్తిడి కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నట్టు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే వెల్లడైందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ 17 ఏళ్ల భార్య ఉందో ఆమెకి అక్కడ మేనా బావైన ఉమాశంకర్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఉమాశంకర్ అప్పటికే తాగుకి బాధిత అవడంతో కూడా ఆమె ఈ పెళ్లికైతే నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉమాశంకర్ ఇంట్లోకి వచ్చి ఏదైతే కిచెన్ లో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఎందుకు ఆమె అక్కడికక్కడే చనిపోవడంతో కూడా వెంటనే చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అవడంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఎందుకు ఉమాశంకర్ పట్టుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ ఆధారంగా చేసిన పనులు అయితే ఉన్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.